అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఐషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 2 డే ప్రోమో తెలుసుకుందాం. ప్రభావతి టీజర్ మాత్రం ఇంట్లో వాళ్ళకి పెద్ద ఫైట్ ఇచ్చింది. గుంటూరు కారం లెక్కల బగబగ మండిపోతున్నాయి అందరి బిగ్ బాస్ ఇంట్లో కదా. సో నిఖిల్ కి అయితే ఒక రెడ్ కలర్ ఎగ్ అయితే దొరికింది. మరి ఎగ్ దేనికి మైనసా ప్లస్ అనేది నెక్స్ట్ ఈ రోజు ఎపిసోడ్ లో వస్తుండొచ్చు మేబీ. ఇంకా గేమ్ పరంగా వస్తే అబ్బాయి ఆట అయితే నాకు అస్సలు నచ్చలేదు. అబ్బాయి ఒక చీఫ్ అయి ఉండి తన క్లయింట్స్ ని వారం మొత్తం పాజిటివ్ అంటే ఉపవాసం ఉంచాలనుకున్నాడా ఏంటి అంటే, ఇప్పుడు తను ఒక్కడు సోనియా వచ్చి ఎగ్స్ అన్ని లాక్కెళ్ళిపోతుంటే తను రియాక్ట్ అవ్వాల్సింది. వాళ్ళ క్లయింట్ లో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. నేను చెప్పింది మీరు వినాలి అంటే రైట్ అయితే రాంగ్ అయినా కానీ చీఫ్ చెప్పింది వినాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. ఎందుకంటే అంతమంది అన్ని రోజులు ఆకలితో ఉండాలంటే ఎవరు ఉంటారు కదా. ఇప్పుడు సాటర్డే అంటే ఎలాగో నాగార్జున వాళ్ళు నేను తప్పు చేస్తే ఎంతో కొంత తిట్టేస్తారు, కానీ అప్పటి వరకు వీళ్ళు ఫాస్టింగ్ ఉండాలంటే అది మామూలు విషయం అయితే కాదు. అక్కడ కొంచెం రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. ఎంతైనా ఫ్రెండ్షిపే, గేమ్ గేమింగ్. అభయ్ నిఖిల్ ఫ్రెండ్షిప్ ఓకే, ఫ్రెండ్స్ ఓకే, కానీ గేమ్ పరంగా అయితే చూసుకుంటే ఈ అభయ్ పైన ఈ క్లయింట్స్ మొత్తం అంటే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ కొంచెం రియాక్ట్ అయితే బాగుండేది. ఇంకా నిఖిల్ వాళ్ళ టీం అయితే చాలా బీభత్సంగా ఆడుతున్నారు అసలు. ఎందుకంటే ఫిజికల్ గా ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ సైడే ఉన్నారు కాబట్టి కొంచెం గట్టి పోటే ఇస్తున్నారు. అట్లా వేయడం కూడా మంచిది. ఎందుకంటే బిగ్ బాస్ కూడా కొంచెం రేటింగ్ పెరుగుతుంది, మనకు చూడాలని ఆతృత పెరుగుతుంది. వాళ్ళకు కూడా అలా ఉంటే వీళ్ళు టఫ్ గా ఇస్తున్నారు కదా, నెక్స్ట్ టైం మేము కూడా టఫ్ గా ఇస్తాము, ఇలానే ఉంటుంది ఆట. ఇప్పుడు నుండే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే రాంగ రాంగ ఇంకా గేమ్స్ అనేవి చాలా టఫ్ అయిపోతాయి. ఇంకా ఇప్పుడే ఈజీగా తీసుకుంటే మళ్ళీ అప్పుడు గెలవలేకపోతారు. ఇంకా సోనియా అయితే అబ్బబ్బ, అంటే సోనియా కొంచెం నిజాలు చెప్తారు కానీ తను మాట్లాడే విధానం వేరే ఉంటది. ఇక వీళ్ళు నబీల్ అయితే సంచాలక వహించాడు కదా. ఎంతైనా వాళ్ళ క్లయింట్ అంటే ఒక సంచాలక మరి మంచి చేస్తారా చెడు చేస్తారా అని ఇవాళ ఎపిసోడ్ లో చూద్దాం. తన గురించి ఇప్పుడు మనం ఏం జడ్జిమెంట్ ఇవ్వద్దు, ఎందుకంటే మనం పూర్తిగా తెలియని ఎవరి గురించి ఏం జడ్జిమెంట్ ఇవ్వకూడదు. నాకైతే అలా అనిపించింది. అబ్బాయి కొంచెం ఆడితే బాగుండేది, వాళ్ళ క్లయింట్ కూడా ఎంతో కొంత వచ్చేది. ఇక నిఖిల్ సంగతి మామూలుగా లేదు, అసలు బీభత్సంగా ఆడుతున్నారు. వాళ్ళ ఆట నాకు కొంచెం బాగానే నచ్చింది. అలా బీభత్సంగా ఆడితేనే కదా మనకు కూడా బాగుంటది. ఎందుకంటే వాళ్ళ క్లయింట్స్ మొత్తం అంటే ఉపవాసంతో ఎవరు ఉంచుకుంటారు అన్ని రోజు ఆకలితో కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించినది కామెంట్ చేయండి. అంటే మీకు అప్డేట్ చేసింది కరెక్ట్ అనిపించిందా రాంగ్ అనిపించింది అనేది బిలో ఇన్ ద కామెంట్. అలాగే నిఖిల్ ఆట మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.